అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నగరంతో పాటు కూడా 4 పంచాయతీలు కూడా ఎప్పుడు ఈ దాదాపుగా కూడా 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేది కూడా ఈ 5 సంవత్సరాల్లో కేవలం 4 సంవత్సరాల 10 నెలల్లో మాత్రమే పెద్ద ఎత్తున జరిగింది. రోడ్లకు కాలువకే ఈరోజు 800 కోట్ల రూపాయలు కూడా మేము ఖర్చు పెట్టాము అభివృద్ధి. దానికి కూడా సంక్షేమం కాదు, మళ్ళీ హాస్పిటల్ అభివృద్ధి, దాని ప్రభుత్వ హాస్పిటల్ 300 చేసినాం. ఈ ఒక 4 పంచాయతీల్లో కూడా దాదాపుగా 85 కోట్ల రూపాయలు కూడా పైబడి కూడా అభివృద్ధికి కూడా మేము ఖర్చు పెట్టాం. ఈ ఒక్క పంచాయతీలోనే రాజీవ్ కాలనీ పంచాయతీలోనే 16 కోట్లకు కూడా మేము ఖర్చు పెట్టాం. త్వరలోనే ఈ 4 పంచాయతీలకు కూడా ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి కూడా 90 కోట్ల రూపాయలతో రాప్తాడు నియోజకవర్గంలోని 6 గ్రామాలతో పాటు 8 గ్రామాలతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే 3 గ్రామాలు రాజీవ్ కాలనీ కానీ, నారాయణపురం కానీ, రుద్రంపేటకు కూడా పనులు కూడా ప్రారంభమైనాయి. ఇప్పటికే ఆ పైప్ లైన్ ఆత్మకూరు వరకు కూడా వచ్చేసింది, త్వరలో వస్తున్నాం. ఈరోజు మరొక మారి కూడా ఈ రాజీవ్ కాలనీకి ఉన్న నారాయణపురం పంచాయతీకి కూడా ట్యాంకులు కడితే కూడా దాని కింద కూడా ఈరోజు కూడా పునాది రాయి కూడా మేము కూడా వేస్తున్నాం. ఇప్పటికైనా జరగలేదు. అలాగే ఈరోజు కానీ పత్రికలు చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో పత్రికలకు ఉండే పాత్ర పత్రికలకు ఉంది. కానీ పత్రికలు అనేది కూడా ఈరోజు కొన్ని పచ్చపత్రికలకు కేవలం తెలుగుదేశం పార్టీకో లేకపోతే ప్రతిపక్ష పార్టీలైన ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనకు కొమ్ము కాస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ కానీ అభివృద్ధిగా చూపించి ఇంకా కూడా ఏం జరగలేదో చూపిస్తే ఆ వాస్తవాలను మేము ఒప్పుకుంటాం. కానీ ఈరోజు మననే దురదృష్టం కొద్దీ ఒక 3 మోటార్లు కూడా ఈరోజు అనంతపూర్లో కూడా కాలిపోయిన మాట వాస్తవం. వాటర్కి అనేది కూడా తాగునీరుకి కూడా బిఏబిఆర్ నుంచి వచ్చే తాగునీరుకి కూడా కొన్ని ఆటంకాలు కలిగిన మాట మాత్రం వాస్తవమే. ఇప్పటికే దాదాపుగా 80% కూడా, ఎందుకంటే ఆ మోటార్ తీసుకొని వచ్చేసి కూడా బిగించేసి దానివల్ల 80% కూడా ఇంప్రూవ్ కూడా అయింది. రాబోయే ఒక వారం 10 రోజుల లోపల కూడా ఇంకో మోటార్ కూడా బిగించి ఈరోజు మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎలా ఉందో అటువంటి స్థాయిలో యథాస్థితికి కూడా తీసుకొచ్చేదానికి కూడా అన్ని చర్యలు కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ వారు కానీ, కమిషనర్ గారు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాం. అదే కాదు, ఈరోజు ఈ అనంతపురం నగరానికి కూడా బాగా జరగాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా చేసేదే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా మా ప్రభుత్వం కూడా ఇక్కడ తీసుకొని రావడం కూడా మున్సిపల్ కమిషనర్ కూడా తీసుకున్నాం. అనేక చర్యలు చేసుకున్నాం. కానీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు పిఏబిఆర్ డ్యామ్లో నీళ్లు లేవన్నట్టుగా ఉన్నవి కూడా చూపించలేక ఈరోజు కూడా యాజ్ ఆన్ టుడే 1.7 టీఎంసీ పైన కూడా ఉన్నాయి. ఈ 1.7 టీఎంసీలో అనంతపురం నగరానికి కావలసిన నీళ్ళు వచ్చి కేవలం 1.5 టీఎంసీ ఉంటేనే ఆగస్టు చివరి వరకు కూడా నీళ్ళు వస్తాయి. అంటే ఈరోజు అక్కడ ఉండే నీళ్ళు మిగతా ఒక శ్రీరామరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే సత్సాయి ప్రాజెక్టు, అవన్నీ అయినా కూడా 1.2 టీఎంసీ మాత్రమే ఈరోజు ఆగస్టు వరకు కూడా వచ్చే కూడా నీళ్లు ఉన్నాయి. ఇంకా కూడా ఉండే అవసరం వచ్చిన సెప్టెంబర్ కూడా పూర్తిగా వచ్చేదానికి కూడా ఈ అన్ని ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఉన్నాయి. కానీ ఈరోజు లేనట్లుగా ఈరోజు చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతుల్లో కూడా చేసేదానికో, లేకుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లబ్ధి చేకూరాలని అని చెప్పేసి అనేక రకాలు రాసినారు. ఈరోజు ప్రజలే ప్రత్యక్ష సాక్షి. నగరం అభివృద్ధి కాలేదని కూడా రాస్తున్నారు. ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. ఈరోజు రాజీవ్ కాలనీలో మేము ఎక్కడ చూసినా పోతున్నాం ఉదయం నుంచి కూడా వారే చెప్తున్నారు డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరిగింది అని కూడా సంతోషంగా ముందుకు వచ్చి ఇంటి ముందుకు వచ్చేసి రోడ్లోకి వచ్చేసి మేము వేసేదే జగనన్నకు మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. గతంలో ఎవరు కానీ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ యొక్క మిశ్రమ పార్టీల యొక్క పరిపాలించారు. ఈ కార్పొరేషన్లో కూడా వారే ఉన్నారు. పంచాయతీలో ఉండే సర్పంచుల నుంచి ఎంపీటీసీల వరకు కూడా వారే ఉన్నారు. ఎక్కడ కానీ అభివృద్ధి లేదు. కలహాలకు మాత్రమే పరిమితమై, డివైడర్లకు మాత్రమే పరిమితమైన వాళ్ళు ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని, ఈరోజు ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని వారు లేదు అని చెప్పలేక మేమే అనుకోంటిమనో, మేమే ఆ రోజు కూడా ఇవన్నీ అనుకొని రిప్రజెంటేషన్ ఇచ్చినామనో, ఒక కాగితాలు ఇచ్చినామనో ఈరోజు చూపించే పరిస్థితికి వచ్చిందంటే నేను ఈ పొద్దు చెప్తున్నాను ఈనాడు పత్రికలు కానీ ఇతర పత్రికలు కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలే ఈ అనంతపురం అసెంబ్లీలో రోడ్లు వేయలేదనో లేకపోతే అభివృద్ధి జరగలేదనో చెప్పలేక వారు అప్పుడు వేయలేని దాన్ని కూడా ఇప్పుడు వేసేటి కూడా మేమే తీసుకొచ్చినామని చెప్పే పరిస్థితి ఉంటే దానికి భిన్నంగా మీరు రాతలు రాస్తే ఎవరయ్యా నమ్మేది మిమ్మల్ని? అర్థం చేసుకోండి. ఏదేమైనా కూడా నేను ప్రజలందరికీ చెప్తున్నాను, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మన జరిగిన మోటార్లు కాలిపోయిన దానివల్ల
లేకపోతే ఒక కంటిన్యూగా ఎవరు అనుకోకుండా విధంగా కూడా కార్మికులు మున్సిపల్లో ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేకపోతే శానిటేషన్ కార్మికులు కావచ్చు, దాదాపుగా 17-18 రోజులు సమ్మె చేసిన దానివల్ల కొన్ని పనులు స్తంభించేసి కూడా ఉండవచ్చు. కానీ ఏమాత్రం కూడా కాదు. నగరం పైన మాకు పెద్ద అవగాహన ఉంది. ఇప్పుడు చేసిన అభివృద్ధే కాదు, ఈ పొద్దు కొత్త వారు కూడా ఈ ఊరు వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చిన వారు కానీ లేకపోతే వేరే ఊరు కానీ ఇది అనంతపురమా అని చెప్పి అందరూ కూడా మాకు చేసే పరిస్థితుల్లో ఈరోజు దాన్ని కూడా ఈరోజు చూపిస్తారు. మీరంతా కూడా మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు పత్రికలు కావచ్చు లేదా పచ్చ గంతలు కట్టుకొని ఈరోజు మీకు కనపడవచ్చు, కానీ పచ్చకామర్లు మీకు అంత పచ్చగా కనపడవచ్చు, కానీ జనానికి ఏం లేదు. మరొక మారు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లు కూడా జగన్మోహన్ గారు ఏదైతే చెప్పాడో, బహిరంగ చెప్పాడో అన్నీ కూడా కైవసం చేసుకుంటామని చెప్పి అంతే.